మా అమ్మ అయితే దొండకాయ పచ్చడి చేసిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేస్తారా? అయితే రెసిపీ చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టుకున్న తర్వాత పల్లీలు కొన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని మనకి రుచికి తగ్గట్టు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సేమ్ అలాగే టమాటోలు కూడా వేసుకోండి. తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఏంటి, దొండకాయలు కదా. దొండకాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి వేగే లోపు మనం ఈ వేయించుకున్న వాటిలోనే కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి ఉంచుకోండి. ఇంకా ఈ దొండకాయలు అనేవి బాగా వేగిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకొని, ఇంకేముంది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ పచ్చడిని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. రోటి పచ్చడి చేసుకున్నా పర్వాలేదు. వేడివేడి అన్నంలో వేసుకొని ట్రై చేసేయండి.